హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్జెస్ మ్యాథ్స్. ఇప్పుడు 19th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏ మోడల్స్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 187, 233, 279 లీవింగ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. 187, 233, 279 ఏ నెంబర్తో మనం డివైడ్ చేస్తే రిమైండర్ అనేది సేమ్ ఉండాలంట. అంటే ఇప్పుడు ఒక నెంబర్ని డివైడ్ చేస్తాను అనుకోండి, ఇక్కడ 187ని, ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందో ఈ 233ని కూడా సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ రావాలి. ఇది దీని మీనింగ్. ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్ లాగా. ఇప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్స్ తీసుకోవాలి. 233కి 187కి డిఫరెన్స్ ఎంత, 33 + 13 46. 279కి 233కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 46. తర్వాత ఈ రెండు అయిపోయాయి కదా. నెక్స్ట్ ఈ రెండు నెంబర్లు చూడాలి మళ్ళీ. ఇక్కడ 79, 13 ఎంత అవుతుంది, 92. ఈ డిఫరెన్స్లు వస్తాయి కదా, వీటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. చూడండి 46 దీంట్లో కూడా 46 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 46. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. కావాలంటే మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు 46 ఉంది, ఇక్కడ డివైడ్ చేస్తారు అనుకోండి, 46 ఎంతలో అవుతుంది, 46 4 ఎంత అవుతుంది, 184. అంటే ఇక్కడ 3 కదా. సేమ్ ఇక్కడ కూడా 46 5 ఎంత, 230. ఇక్కడ రిమైండర్ 3 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 46 అవుతుంది నాకు. 6లో అయితే ఇక్కడ కూడా రిమైండర్ 3 వస్తుంది. మీరు సింపుల్గా ఏం చేయాలి, డిఫరెన్స్ చూసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. చూడండి ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది మనకి ప్రతి షిఫ్ట్లో కూడా. ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్గా చూడండి, ఇక్కడ నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏదో ఒక నెంబర్ తీసుకోండి పర్వాలేదు. A = 1, B = 1 అలా తీసుకోండి పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ 3 అవుతుంది, 3 + 2 5 కదా. 5² అంటే ఎంత అవుతుంది, 25. ఇక్కడ 3 - 2 అంటే 1, 1² అంటే 1 - 2 ఇంటూ ఇక్కడ 9 + 4 అంటే 13. 26లో 26 తీస్తే ఎంత అవుతుంది, 0. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. లేకపోతే నార్మల్గా మీరు ఈక్వేషన్ ఈజీ వచ్చేస్తుంది, అది దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్, 0 వచ్చేస్తుంది. A rectangular floor is 4 meter long, 3.2 meter wide. It is to be completely covered with square tiles of maximum possible size without cutting any tile. Find the total number of square tiles required. ఈ మోడల్ తెలుసు కదా. ఏం చేయాలి, ముందు 4 meter లాంగ్, 3.2 meter విత్. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. హెచ్సిఎఫ్ ఆఫ్ దీన్ని సెంటీమీటర్స్లో రాసుకున్నా పర్వాలేదు. 320 ఎంత అవుతుంది చూడండి, 85లా 84లా తెలిసిపోతుంది కదా. హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, దీనికి 80 అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు, మొత్తం ఏరియా ఇదే కదా, 400 × 320. 80 × 80తో డివైడ్ చేయాలి. 81లా 85లా 81లా 84లా 5 × 4 ఎంత అవుతుంది, 20 స్క్వేర్ టైల్స్ ఉండాలి. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. The radius and height of a cylindrical tank are 7 meter, 10 meter respectively. The curved surface area of the tank is to be painted at the rate of ₹96 per meter square. Find the total cost painting curved surface area. Curved surface area ఫార్ములా ఏంటి, 2πRH. దీన్ని ఏం చేయాలి, 96తో మల్టిప్లై చేయాలి, అంతే కదా వచ్చిందండి మనకి. ఇక్కడ 2 π అంటే 22/7. రేడియస్ ఎంత ఇచ్చారు, 7 meters. హైట్ 10, 96. ఓకే. ఇప్పుడు చూడండి 7 క్యాన్సల్ కదా. ఇప్పుడు 11 మల్టిపుల్స్, ఇక్కడ 22 11 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంత అవుతుంది, 7, ఇది 2 అంటే ఇది అవ్వదు. ఇక్కడ 6, ఇది కూడా 6 ఇది అవుతుంది. ఇక్కడ 6 ఇది అవ్వదు, ఇది కూడా రాంగే. ఇక్కడ 5, ఇక్కడ 10 ఇది కూడా అవ్వదు. 11 మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏమొస్తుంది, 42240. కావాలంటే మీరు యూనిట్ డిజిట్ అయినా 0 ఇగ్నోర్ చేసి యూనిట్ డిజిట్ చూసుకున్నా ఒక యూనిట్ డిజిట్ 4 ఉంది, ఒకే ఒక ఆప్షన్ ఉంది. చూడండి sin² θ / tan² θ - sin² θ = 1/4 కదా. చూడండి sin² θ tan² θ ఎలా రాయొచ్చు, sin² θ / cos² θ కింద రాయొచ్చు, - sin² θ = 1/4. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్లో sin² θ కామన్ తీస్తాను అనుకోండి, ఈ న్యూమరేటర్లో ఉన్న sin² θకి దీనికి క్యాన్సిల్ అయిపోతుంది కదా. చూడండి అప్పుడు న్యూమరేటర్లో 1 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, 1/cos² θ.
మైనస్ ఇక్కడ 1 కదా ఉంటుంది సైన్ స్క్వేర్ థీటా కామన్ చేస్తే ఈక్వల్ టు 1/4. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1/1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. అప్పుడు ఈ డినామినేటర్ ఉన్న కాస్ స్క్వేర్ థీటా పైకి వెళ్ళిపోతుంది కదా, ఈ పైకి వచ్చేస్తుంది అప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/4. ఇప్పుడు ఏమవుతుంది 4 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 5 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది 1/5. అప్పుడు కాస్ థీటా ఏమవుతుంది 1/5 అవుతుంది. ఇక్కడ కొసెన్ థీటా కావాలి అంటే దీని ద్వారా మనం సైన్ థీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇప్పుడు సైన్ థీటా ఏమవుతుంది ఇక్కడ 5 ఉంది కదా, ఏం చేయాలి కాస్ థీటా తెలిసి సైన్ థీటా కావాలంటే 5 రావాలి. అంటే 5లో 1 తీస్తే ఎంత అవుతుంది 4 కదా, 4 అంటే రూట్ కట్టాలి కదా, అప్పుడు 2/5 అవుతుంది. ఇది తెలుసు కదా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. అప్పుడు కాస్ థీటా అనేది 1/5 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ థీటా 2/5 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి కొసెన్ థీటా కావాలి. కొసెన్ థీటా అంటే దీనికి ఇన్వర్స్గా చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది కొసెన్ థీటా అంటే √5/2 మైనస్ కాస్ థీటా అంటే 1/5 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 5 మైనస్ 2/2√5 అవుతుంది. అంటే 3/2√5. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ చూస్తుంటే ఇక్కడ 3లు ఎక్కడ లేవు. ఒక సెకండ్ ఆప్షన్ ఉంది, ఇదే ఆన్సర్ అవుతుంది. ఇదేం చేశాడంటే న్యూమరేటర్ని డినామినేటర్ని √5తో మల్టిప్లై చేశాడు. √5తో మల్టిప్లై చేస్తే 3√5/10 వచ్చేస్తుంది, సరిపోయింది. ఏ టవర్ స్టాండ్స్ ఆన్ లెవెల్ గ్రౌండ్ అట్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ఏ హిల్. ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద base of the hill is 60 degrees. The angle of the elevation of the top of a tower from the top of the hill is 30 degrees. If the height of the hill is 96 meters, find the difference between the heights of the tower and a hill. చూడండి ఒక హిల్ హైట్ ఇది అనుకుందాం, హిల్ ఇక్కడ హిల్ అనుకుందాం. ఓకే, సేమ్ బేస్లో ఒక టవర్ ఉంది. హిల్ టాప్ నుండి బాటమ్ నుండి చూస్తాను కాబట్టి టవర్ హైట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు. ఓకే, ఫస్ట్ కండిషన్ ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద హిల్. హిల్ బేస్ అంటే ఇదే చదువుతుంది, ఇక్కడికి యాంగిల్ ఎంత అని చెప్తున్నాడు 60 degrees. ఓకే, ఇది 60 degrees అంటున్నాడు. ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద హిల్. టాప్ ఆఫ్ ద హిల్ అంటే ఇదే కదా, ఇది హిల్, ఇది టవర్. ఓకే, ఇక్కడి నుంచి అయితే ఎంత యాంగిల్ అంటున్నాడు ఓకే, ఒకసారి చూడండి. ఇనిషియల్గా అంతా బేస్ నుండి అయితే 60 degrees యాంగిల్, అదే టాప్ ఆఫ్ ద హిల్ నుంచి అయితే 30 degrees యాంగిల్. తర్వాత హైట్ ఆఫ్ ద హిల్, ఇది హైట్ కదా, హైట్ ఎంత ఇచ్చారు 96, అంటే దీని పేరాలు ఇది కూడా 96 ఉంటుంది. ఇప్పుడు ఈ హైట్ కావాలి మనం, ఈ హైట్ని ఏదో ఏదో అనుకుందాం, హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ స్మాలర్ ట్రయాంగిల్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది ఎంత అవుతుంది యాంగిల్, ఇక్కడ 90 degrees కదా ఉంటుంది. ఈ స్మాలర్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి, ఇలాగ ఈ పార్ట్ ఇక్కడ 30 degrees, ఇక్కడ 90 కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి, 60 degrees కదా అవుతుంది. ఓకే, 30 degrees ఆపోజిట్ హెచ్ ఉంటే ఇక్కడ 60 degrees ఆపోజిట్ ఎంత ఉండాలి, అప్పుడు √3h ఉండాలి. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, సేమ్ బేస్ కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, అప్పుడు √3h అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ లార్జర్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి, 60 degrees యాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, అప్పుడు 90 degrees కదా, 90 60 కాబట్టి ఇక్కడ ఇన్నర్ యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 30 degrees అవుతుంది. ఓకే, ఈ 30 degrees ఆపోజిట్ √3 అయితే 60 degrees ఆపోజిట్ ఏమవుతుంది, √3h ఇంటూ √3 కదా అవుతుంది. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, 30 60 90 1 √3 2.
మీరు ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని క్లాసెస్ వింటే మీకు అన్నీ కవర్ అవుతున్నాయి. మీరు 2-3 క్లాసులు విని మిగిలిన వదిలేస్తే అవుతుంది. అన్ని క్లాసులు వింటేనే మీకు మోడల్స్ కవర్ అవుతాయి. 20 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతున్నాయి. మీరు 4-5 షిఫ్ట్లు విని మిగిలిన వదిలేస్తే అన్ని మోడల్స్ కవర్ అవ్వవు. అది చూసుకోండి. అది నేను టఫెస్ట్ క్వశ్చన్స్ అని చెప్పాను, అందులో క్వశ్చన్స్ వచ్చాయి. ప్యూర్ మ్యాథ్స్లో ఈ చెప్పాను, ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ చెప్పాను. ట్రిగనామెట్రీ క్లాస్లో కూడా ఇవే చెప్పాను. ఇక్కడ 30కి ఆపోజిట్ √3 అయితే 60కి ఆపోజిట్ ఏమవుతుంది, √3తో మల్టిప్లై చేయాలి కదా ఇది. ఓకే, ఇప్పుడు ఈ హైట్ కదా టోటల్ అక్కడ ఎంత ఇచ్చారు, ఇది హెచ్, ఇది 96. టోటల్ ఎంత అవుతుంది, 96 + హెచ్ అవుతుంది. మనకి హెచ్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. √3 × √3 అంటే 3h. ఈ హెచ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ 96 ఉంటుంది. 2h = 96 అయితే హెచ్ ఎంత అవుతుంది, అప్పుడు 48 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ డిఫికల్ట్గా ఇస్తున్నాడండి రీసెంట్ షిఫ్ట్స్లో. ఈ మండే నుండి అయిన షిఫ్ట్లో కొంచెం టఫ్ ఇస్తున్నాడు. ఎక్కువ క్వశ్చన్ కాదు, 5-6 ఇస్తాను క్యాలిక్యులేషన్. మీకు భయపడద్దు, నార్మలైజేషన్ స్కోర్ ఉంటుంది. మీ పేపర్ డిఫికల్ట్ ఉంటే ఏమవుతుందంటే మీ షిఫ్ట్లో ఉన్న అందరికీ డిఫికల్టే కాబట్టి మీకు తక్కువ మార్కులు వచ్చినా కొంత యాడింగ్ అవుతుంది. ఏ పర్సన్ బైస్ 10 kg ఆఫ్ రైస్ 22.5 rupees per kg and another 10 kg of rice 37.5 per kg. If the two varieties are mixed together, what is the average cost per kg mixer? చూడండి, ఇక్కడ 10 kgs, ఇక్కడ 10 kgs, రెండు సేమ్ కాబట్టి ఇవి ఇగ్నోర్ చేసేయండి, అవసరం లేదు. డైరెక్ట్గా వీటికి యావరేజ్ తీసుకుంటే సరిపోతుంది. 22.5 + 37.5 / 2 చేయండి సరిపోతుంది. 60/2 అంటే 30 rupees. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. The amount spent by Raju, Rani, Suresh and Kavya are on the ratio 7:12:5:3. If Kavya spent ₹800 less than Suresh, find the amount spent by Rani. చూడండి, కావ్యకి సురేష్కి రెండు. చూడండి, ఇక్కడ ఫస్ట్ రాజు, తర్వాత రాణి, తర్వాత సురేష్, కావ్య. ఓకే, 7:12:5:3. కావ్య స్పెంట్ 800 rupees లెస్ దాన్ సురేష్. సురేష్ కన్నా 800 rupees తక్కువ, అంటే 2 parts అనేది 1800 అయింది. ఫైండ్ ద అమౌంట్ స్పెంట్ బై రాణి. రాణి అంటే 12 parts ఎంత అవుతుంది, 2 1 = 2, 6 = 6 × 18 అంటే 108. 2 zeros ఉన్నాయి కదా, 10,800 అంటే థర్డ్ ఆప్షన్. A boat travels 15 km downstream and 12 km upstream in 3 hours 15 minutes. On another trip, he travels 45 km downstream and 12 km upstream in 5 hours 45 minutes. Find the speed of the boat in downstream direction. Downstream direction అంటే స్పీడ్ ఏమవుతుంది, x + y కావాలి. అప్స్ట్రీమ్ డైరెక్షన్ అంటే x - y. చూడండి, డౌన్ స్ట్రీము, ఇది అప్ స్ట్రీమ్ డిస్టెన్స్, ఇది టోటల్ టైం అనుకుంటే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 15. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ 12. టైం ఎంత ఇచ్చారు, 3 hours 15 minutes. ఇక్కడ సెకండ్ కేసులో డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ 45, అప్ స్ట్రీమ్ 12, 5 hours 45 minutes. మనకి కావాల్సింది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి డౌన్ స్ట్రీమ్ ఎంత డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్కి ఎంత టైం పట్టింది తెలిస్తే సరిపోతుంది. చూద్దాం, ఈ రెండు కేసులు బట్టి చూసుకోవాలి ఈక్వల్గా. అంటే అప్ స్ట్రీమ్ని 0 చేసేద్దాం. ఇక్కడ 12 ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఒకదాని నుంచి ఒక తీసి సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ 24 12 ఉంది అనుకోండి, ఇవి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, సెకండ్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసేస్తే 45లో 15 తీస్తే ఎంత అవుతుంది, 30. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 5 hours 45 minutesలో 3 hours 15 minutes తీస్తే 2 hours 30 minutes ఉంటుంది. 30 kilometers కదా. మనకి డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్ టైం వచ్చింది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే x + y, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ x + y. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత, 30 kilometers. టైం ఎంత, 2 hours 30 minutes అంటే 5/2 hours కదా. 5 1 = 5, 6 = 6 × 2 అంటే ఏమవుతుంది, 12 km/h. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. చూడండి, ఈ మోడల్లో క్వశ్చన్ వచ్చింది, ఈ క్వశ్చన్ అయితే కాదు. మనకి అక్కడ అడగవచ్చు, మీకు అప్ స్ట్రీమ్ స్పీడ్ అడగవచ్చు. అప్ స్ట్రీమ్ స్పీడ్ అడిగితే సాల్వ్ చేయాలి. అలా కాకుండా ఓన్లీ బోట్ స్పీడ్ అడగవచ్చు, అంటే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అడగవచ్చు, లేకపోతే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అడగవచ్చు. ఏదైనా మీరు ఈక్వేషన్ సాల్వ్ చేసి చేయాలి. The side of a rhombus is 10 cm and one of its diagonals is 12 cm. You find the half of the area of the diagonal.
సైడ్ ఎంత ఇచ్చారు 10, 2 డయాగోనల్స్, ఇదొక డయాగోనల్ అనుకుంటే సైడ్ అంటే అన్ని 10 ఉంటాయి కదా, ఒక డయాగోనల్ ఎంత ఇచ్చారు 12 సెంటీమీటర్స్ కదా, దీన్ని 12 అనుకుంటే ఇది మిడ్ పాయింట్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees, ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటాయి. ఇది ఎంత అవుతుంది టోటల్ 12 అయితే ఇది ఎంత అవుతుంది 6 అవుతుంది. చూడండి ఇక్కడ 90 degrees కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది. 6, 10 ఉంది కాబట్టి మన ట్రిప్లెట్స్ ఏమవుతాయి 6, 8, 10 కదా. ఇక్కడ 6, 10 ఉంది కాబట్టి ఇంకో సైడ్ ఏమవుతుంది 8 అవుతుంది. ఇది 8 అయిందంటే ఇది మిడిల్ కదా, మిడిల్ పాయింట్ కదా. ఇది 8 అయితే ఇది కూడా 8 ఉంటుంది. 8 + 8 అంటే ఈ డయాగోనల్ ఏమవుతుంది D2 అనేది 16 వస్తుంది. ఆల్రెడీ మనకు D1 ఎంత ఇచ్చారు 12 ఇచ్చారు. ఏరియా కావాలంటే ½ ఇంటూ D1 ఇంటూ D2 అంతే కదా. హాఫ్ ద ఏరియా అన్నారు అంటే ఇంకొక హాఫ్తో మల్టిప్లై చేయాలి. చూడండి 1/4 ఇంటూ D1 అంటే ఎంత 12, D2 అంటే 16, 4 1 జా 4, 4 జా 4 ఇంటూ 12 అంటే ఎంత అవుతుంది 48 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది 4th ఆప్షన్. 3 pipes ABC can fill a tank in 6 hours, 21 hours, 28 hours respectively. If all 3 pipes are open together, how much time will they take to fill 1/4 of the tank? ఈ మోడల్ క్వశ్చన్ ప్రతి షిఫ్ట్లో వస్తుందండి. చూడండి ఏం చేయాలి, ముందు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 6కి 21కి 28కి ఇలా ఇచ్చేటప్పుడు ముందు 2 ఫైండ్ అవుట్ చేయండి. ఇవి ఏ రేషియోలు ఉన్నాయి 3:4 రేషియోలు ఉన్నాయి కదా. క్రాస్ మల్టిప్లికేట్ చేస్తే ఎంత అవుతుంది 84. ఇప్పుడు 6కి 84కి చేయాలంటే ఆల్రెడీ దీంట్లో కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇదే ఎల్సిఎం అవుతుంది. ఏబిసి 84/6 అంటే 14, 84/21 అంటే 4, 84/28 అంటే 3. ఇవి ఏమవుతాయి ఏబిసి యొక్క ఎఫిషియన్సీలు అవుతాయి. ఓకే మనకి ఆల్ 3 pipes ఆర్ ఓపెన్ టుగెదర్ టోటల్ 84 కదా. ఈ 3 పని చేస్తే 18 + 3 21 ఇది టోటల్. కానీ అడుగుతున్న క్వశ్చన్ ఇటు 1/4 ఆఫ్ ద ట్యాంక్ అంటే ఏం చేయాలి ఇంటూ 1/4 చేయాలి. అంటే ఇక్కడ 84 క్యాన్సిల్ కాబట్టి 1 వస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది 1 hour వస్తుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఈ సర్కిల్ హ్యాజ్ ఏ రేడియస్ ఆఫ్ 5 cm. PQ is the diameter of the circle. A chord AB intersects the diameter PQ at X. If PX is to XQ is 3:2, find the length of the chord AB. Okay, ఒక సర్కిల్. ఓకే PQ is the diameter. PQ అనుకుందాం. ఏ chord AB okay PQ is the diameter, chord AB intersects at X. PQ అనేది PX XQ 3:2 రేషియోలో డివైడ్ అవుతుంది. చూడండి మొత్తం PQ అంటే చూడండి రేడియస్ 5 cm కాబట్టి డయామీటర్ ఏమవుతుంది PQ అనేది 10 అవుతుంది. PQ అనేది 10 cm. ఇప్పుడు ఇది PX XQ ఏ రేషియోలో ఉన్నాయి 3:2 రేషియో అంటే 5 రేషియోస్ కదా, 5 parts కదా అవుతుంది. 5 parts అనేది 10 అయితే 1 part 2 అవుతుంది కదా. చూడండి PX అనేది 3 parts అంటే టోటల్ PX అనేది ఎంత అవుతుంది 6, XQ ఎంత అవుతుంది అప్పుడు 2 parts కాబట్టి ఇది 4 అవుతుంది. ఇది సెంటర్ కదా, సెంటర్ ఇక్కడ అనుకుంటే ఇప్పుడు ఇది ఇక్కడ సెంటర్ O అనుకుంటే OP అనేది ఎంత అవుతుంది అప్పుడు రేడియస్ కదా అవుతుంది, ఇది 5 అవుతుంది. అప్పుడు టోటల్ PX అనేది 6 అయితే OP 5 కాబట్టి ఈ XO ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇప్పుడు దీనిలాగా OB ఎక్స్టెండ్ చేస్తే ఇది కూడా రేడియస్ అవుతుంది కదా, రేడియస్ ఎంత అవుతుంది 5 అవుతుంది. చూడండి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అప్పుడు ఇక్కడ 90 degrees కదా ఉంటుంది. చూడండి మనకి సర్కిల్ సెంటర్ నుండి కార్డు మిడ్ పాయింట్కి టచ్ అయినప్పుడు ఇక్కడ పెర్పెండిక్యులర్గా బైసెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది. ఈ సైడు 1 ఇది 5 కాబట్టి చెప్పండి ఈ XB కావాలంటే ఏం చేయాలి 5² - 1² ఓకే √over చేస్తే ఏమొస్తుంది మనకి XB వస్తుంది. ఎంత అవుతుంది 25లో 1 తీస్తే 24 నెల రాయొచ్చు 2√6గా రాయొచ్చు. XB అనేది 2√6 ఇస్తే మనకి AB కావాలంటే దీనికి మిడ్ పాయింట్ కదా డబల్ అవుతుంది. ఇది 2√6 అయితే ఇది కూడా 2√6. AB ఎంత అవుతుంది అప్పుడు 4√6 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్. చూడండి ఇక్కడ 1 కదా, ఇది రేడియస్ 5 కాబట్టి ఇది 1 అయితే ఇది ఎంత అవుతుంది 2√6 అవుతుంది. అప్పుడు ఇది డబల్ అవుతుంది 4√6.
Find the compound interest on your principal amount 60,000 at 4% per annum compound half yearly per 1 year. 1 year కంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 ఉంటాయి కాబట్టి 2 కింద తీసుకోవాలి. అన్ని ఈక్వల్ టు 2 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? అప్పుడు 2% అవుతుంది హాఫ్ ఇయర్ చెప్పిన కాబట్టి. 1% అంటే 600 కదా, అదే 2%. 1% అంటే 600, 2%గా తీసుకోవాలి ఎంత అవుతుంది? 1200 అవుతుంది. ఓకే, ప్లస్ 1200లో 2%, 1% అంటే 12, 2% అంటే 24, 2400 is 24, 2424. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ your ప్రిన్సిపల్ 1500 at the rate of 3% per annum 1 month. 1 month అడుగుతున్నాడు. చూడండి, ఈ 1 month అడుగుతున్నాడు అంటే 3 months, 1 month, 11 months అలా అడుగుతున్నాడు. 3% అంటే 3/100. 1 months అంటే మొత్తం 12 months ఉంటాయి కదా, బై 12 చేయాలి. 3 1 జా 3 4 జా, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. 15/4 అంటే ఎంత అవుతుంది? 3.75 రూపీస్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ అవుతుంది. The difference between the compound interest and simple interest on a certain principal at the rate of 8% per annum for 1.5 years is ₹36. If the interest is compounded annually, find the principal. ఓకే, చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 1 year 8% అయితే 1.5% ఎంత అవుతుంది? 1.5 yearsకి అయితే 8 into 1.5 అంటే 8 into 1.5 ఎంత అవుతుంది? 12% అవుతుంది. అదే సిఐ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 1 yearకి 8%, తర్వాత హాఫ్ ఇయర్ ఉంటుంది కాబట్టి 4 అవుతుంది. కాంపౌండ్ అవుతుంది కాబట్టి 8 into 4/100గా రాయాలి. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? ఇది 12 ప్లస్ ఇది 32/100 అంటే 0.32 అంటే 12.32. ఓకే, సిఐ 12.32 వచ్చింది, ఎస్ఐ 12%. సిఐకి ఎస్ఐకి డిఫరెన్స్ అంటే ఎంత అవుతుంది? అప్పుడు 0.32%. 0.32% అనేది ఏమవుతుంది? ఎంత ఇచ్చారు? 36 రూపీస్ ఇచ్చారు. అయితే ప్రిన్సిపల్ ఎంత? 100% అది తీసుకోవాలి కదా, 100% ఎంత? చూడండి, ఇక్కడ జీరోస్ పక్కన పెట్టేద్దాం, ముందు ఇగ్నోర్ చేద్దాం. 4 8ల 4 9ల. ఇప్పుడు 8తో డివైడ్ చేద్దాం. 900/8 వేసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ 8 డివైడ్ చేస్తుంది కదా, 8 ఎంత అవుతుంది? 8 11ల 88. 88 తర్వాత ఇంకా 20 ఉంటుంది, 20 ఉంటుంది కదా, 88 ఇంకా 20, 8 2ల 16 ఇంకా 40 ఉంటుంది. 40 అంటే 8 5ల 1125. ఇక్కడ జీరోస్ వస్తాయి కదా, ఇక్కడ 2 zeros, ఇక్కడ 4 zeros వస్తాయి, మొత్తం 11250. ఇక్కడ ఆప్షన్స్ పెట్టి చూడండి, ఇక్కడ 11 వచ్చిందంటే ఆప్షన్స్ 11 ఎక్కడ స్టార్ట్ అవుతుంది చూడాలి, అది పెట్టేయాలి అంతే, ఎగ్జాక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.